నమస్తే, వణకం, సత్ శ్రీ అకాల్, ఆదాబ్. వెల్కమ్ టు వివెల్ అల్ట్రా ప్రో D3. ఎంజాయ్ మరి. తుఫాన్ లాంటి పర్ఫార్మెన్సెస్ కి సునామీ లాంటి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బహుత్ 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 శుక్రియా. సో మా షో ఎంత సూపర్ సక్సెస్ అవడానికి కారణం మా సూపర్ డూపర్ మాస్టర్స్ అండి. సో మా మాస్టర్స్ కూడా తహే దిల్ సే శుక్రియా అదా కర్తీవండి. కాకపోతే ఇంత మంచి మెగా మూవీ మాస్టర్స్ పైన ఒక చిన్న కంప్లైంట్ ఉంది. చిన్న కంప్లైంట్ కాదు, పెద్ద కంప్లైంట్. పెద్ద తెర వాళ్ళ కంప్లైంట్, సినిమా వాళ్ళ కంప్లైంట్. ఏంటో తెలుసా? అసలు D3లో ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఒక సాంగ్ సినిమా కంటే సూపర్ గా ఉంటుంది, మరి అక్కడ చేసినట్టుగా ఇక్కడ ఎందుకు చేయట్లేదు అని ఇండస్ట్రీ కంప్లైంట్ అండి. అది వాళ్ళ కంప్లైంట్ అయినా మనకి మాత్రం కాంప్లిమెంట్. మా మాస్టర్స్ అంత కష్టపడుతున్నారు, సినిమాను మించి కష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ. మళ్ళీ 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 థ్యాంక్ యూ. మనం థియేటర్ లో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్ చూసారు, దుమ్ము దిలిపి దంచి కొట్టారు కంటెస్టెంట్స్ అందరూ. 6 పర్ఫామ్ చేశారు. మిగతా 6 పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తూ నన్ను గుర్రను చూస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ మీ ముందు ఉంచి 10,000 రూపాయలు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, నేను గుసగుసలు చెప్పకుండా గురువుని పిలిచేస్తాను. మన అల్టిమేట్ జడ్జ్ రేఖా ప్రకాష్ మ్యామ్ కి హార్టియస్ట్ వెల్కమ్. ఇక మన డైనమిక్ సూపర్ 6 మాస్టర్స్ కి హలో. ఎవరైతే ది బెస్ట్ కంటెస్టెంట్ అవుతారో, ఎవరైతే సూపర్ గా పర్ఫార్మ్ చేస్తారో వారికి ఇన్స్టెంట్ గా 10,000 రూపీస్ చెక్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ది బెస్ట్ డాన్సర్ అవుతారో గెస్ట్ చేసిన వారికి, అంటే మీకు వివెల్ అల్ట్రా ప్రో D3 తరఫున గిఫ్ట్ హ్యాంపర్ పంపించడం జరుగుతుందండి. సో స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి SMS చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక షురూ చేద్దాం అండి థియేటర్. ముందుగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన చిన్నాని పిలుద్దామండి. సైజు వెన్నెలలు నాకే నాకా, పచ్చులొచ్చిన శ్రీ కవిత నాకే నాకా. నిన్ను నేను కప్పుకునేనా, పెదవిపైనే పవళించేనా, పట్టుకువా పుట్టతేనా, నీ నడుం సగం తాకనివ్వమ. హైర హైర హైరబ్బా, హైర హైర హైరబ్బా, చెట్టి తాజ్ మహల్ నాకే నాకా, ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా. చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం, కడలిపై ఎర్రటి తివాజీ పరచి ఐరోపాలో కొలువుందాం. మన ప్రేమనే కవి పాడగా, చెల్లికి వైరనుకు సమాధిని చెడగొడదాం.
వజ్రగాలికి వయసాయే, నేల తల్లికి వయసాయే, కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు. ఫిఫ్టీ కేజీ తాజ్ మహల్ నాకే, నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే, నాకా హర హర హరప్ప. సుజాత మ్యామ్. సాంగ్ చూసింగ్ ఇస్ రియలీ గుడ్. మంచి సాంగ్. చిన్న ఎక్కువ తన ఒక పేర్ తో కన్నా ఇంట్రాక్షన్ ఇటు ఉంది పబ్లిక్ సైడ్. సో డూ ఇట్ రౌండ్. సో వాళ్ళిద్దరిలో ఇంట్రాక్షన్ కొంచెం తగ్గింది. సో అంటే మీకు నచ్చింది నచ్చలేదు రెండు ఉన్నాయి. యా ఇట్స్ So, ఆ dilemma లో ఉన్నాను. యా సో పాజిటివ్ సైన్. జానీ మాస్టర్. సూపర్ గా లేదు, యావరేజ్. ఎందుకంటే మేడం చెప్పినట్టు కరెక్ట్. ఇట్లా చూసి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో కలిసి చేయాలి లవ్, అది లేదు, యావరేజ్. తర్వాత అంతా యావరేజ్ గా ఉందా మాస్టర్? గుడ్. సత్య మాస్టర్. ఆ ఫేస్ చూస్తేనే తప్పు చెప్పాలనిపించదు, అందుకని అటు చూడండి, నేను ఇటు చూసి చెప్తాను. ఈ ఫేస్ చూడకూడదు అంటారు. మెయిన్ అన్ని మూమెంట్స్ కూడాను ఒకేలా చేస్తా. కొన్ని సున్నితంగా చేయాల్సిన చోట సున్నితంగా చేయట్లేదు, ఫోర్సే వచ్చేస్తుంది. అలా అని బ్యాడ్ డాన్సర్ అని కాదు, ప్రజెంటేషన్ చేయటంలో కొంచెం అర్థం చేసుకొని చేయాలి. మూమెంట్స్ కొరియోగ్రఫీ సైడ్ చాలా బాగుంది, వెరీ గుడ్. థ్యాంక్ యూ మిస్. రఘు మాస్టర్. నీకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వు కొత్త కాబట్టి నీది సూపర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. కపిల్ మాస్టర్. ఓ ఈరోజు ఏం జరుగుతుంది? ఆల్ గ్రీన్స్. చాలా బాగుంది. దాని ఏంటంటే ఇద్దరి మధ్యలో చిన్న కెమిస్ట్రీ ఏదో మిస్ అయినట్టు అనిపించింది. ఓవరాల్ గా చాలా బాగుంది. గుడ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మొత్తం అందరూ గ్రీన్ ఇచ్చారు మాస్టర్, కంగ్రాచులేషన్స్. బట్ మన ఎవర్ గ్రీన్ గురు ఏమిస్తారో చూద్దాం. పక్కన ఒక అమ్మాయి ఉంది, చూడాలి. ఇది రొమాంటిక్ సాంగ్, ఇది బ్యూటిఫుల్ సాంగ్, ఫీల్ తో చేయాలి, టచ్ తో చేయాలి. అంత సీన్లు నాకు తెలుసు మాస్టర్ గారికే లేవు ఇక్కడ. లేదు మ్యామ్, వరంగల్ పోయాడు మస్తు హుషారు. ఒకవేళ అంత హుషారుగా ఉండుంటే అక్కడ కొంచెం పాపం నేర్పించుండేవాడు. ఆల్ ది బెస్ట్, బాగా చేసావు. చెప్పేసరిగా అన్ని విన్నావు కదా, ఇక్కడ ఈ స్టేజ్ మీద అవన్నీ కావాలి. ఫీల్ అవ్వద్దు. ఫీల్ అవ్వద్దు. ఓకే, సో మీ డ్యూటీ మీరు చేసేసేయండి. ది బెస్ట్ డాన్సర్ కనుక చిన్న అయితే చిన్న గెలుచుకోవచ్చు 10,000 రూపీస్. మాస్టర్స్ అందరూ గ్రీన్ లైట్ ఇచ్చేశారు, బట్ గురు మాత్రం గ్రీన్ లైట్ ఇవ్వలేదు. మీ గెస్ ఏంటో SMS చేయండి స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి. వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్స్ సొంతం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డ్యూయట్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి భీమవరం బుల్లోడు మన సత్య మాస్టర్ తన కంటెస్టెంట్ రాజేశ్వర్ని పంపించబోతున్నారండి. వాడి నా వేటి అరే కలిపేసుకుందాం కబురాడి కలిసిపోవే కసిబొమ్మ అదుముకుంటే శుభమమ్మ. కసిగో
ఫస్ట్ ఎవరిని అడుగుదాం? రఘు మాస్టర్. పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది, సూపర్, అంత బాగుంది. కానీ నాకు వచ్చిన డౌట్, నా ఒపీనియన్ ప్రకారం ఆ వివేక్ డ్యూయట్ లాగా అనిపించింది నాకు. రాజేశ్వరి మీద కాన్సన్ట్రేషన్ పోలేదు అసలు. వివేక్ స్టార్టింగ్ లిరిక్ వివేక్ మీద వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, సూపర్. సుధీర్ మాస్టర్. ఇందులో సేమ్ రఘు మాస్టర్ చెప్పినంటే మీది అంటే వివేక్ డ్యూయట్ లాగా ఉంది, కానీ సూపర్ కోఆర్డినేషన్ ఇద్దరిది, అది మాత్రం నో డౌట్. ఓకే, కపిల్ మాస్టర్. B3 ఫైనల్ ఎందుకు మేడం, ఇచ్చేసేయండి షీల్డ్ వాళ్ళకి. అంతే అంటారా అంతే మాస్టర్? కదా. మీకు వచ్చినా కూడా తీసుకుని ఇచ్చేస్తాం మాస్టర్. సుజాత మ్యామ్. ఇక్కడ ఈ సాంగ్ లో యాజ్ ఇట్ ఇస్ మేల్ వర్షన్ కొంచెం డామినేటింగ్ గా ఉంది. తర్వాత ఈ స్కర్ట్ వేసుకొని కొంచెం ఈ ఫ్లోర్ మూమెంట్స్ అయి చేయడం, ఒక ఫినిష్ అవ్వకుండా అంటే చాలా హరిబరిగా చేసినట్టుంది. అదర్వైజ్ యువర్ ఎనర్జీ ఇస్ సూపర్. జానీ మాస్టర్. ఫస్ట్ నాకు రాజేశ్వరి కనపడలేదు ఈ సాంగ్. వివేక్, మొత్తం వివేక్ కనపడ్డాడు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఆ అమ్మాయి కింద పడింది మేడం చెప్పినట్టు. ఓకే, అది ఫినిష్ చేయకుండానే మూమెంట్లు అన్నీ తినేసి కొన్ని ఎక్స్ప్రెషన్స్తో కవర్ చేస్తే ఓకే. నెక్స్ట్ మూమెంట్ ఏందని చెప్పి ఏది నెక్స్ట్ గుర్తు తెచ్చుకుంటుంది. కాబట్టి నిన్న ఒకటే ప్రాబ్లం అనుకున్నా, అంటే మంచి డాన్సర్స్ ఇచ్చారు, అదే ప్రాబ్లం అనుకున్నా. వీళ్ళ ఫిజిక్ కూడా ప్రాబ్లం ఉంటుందని ఇప్పుడు తెలిసింది. వాళ్ళు ఎంత చేసినా మ్యాక్సిమం ఆ అమ్మాయి 100కి 200% నేను చెప్పిన దానికన్నా బాగా చేసింది. మగవాళ్ళు చేసినట్టుగా లేడీస్ మ్యాక్సిమం కొన్ని విషయాల్లో చేయలేరు. మగవాళ్ళు చేసింది చేయలేము అన్నప్పుడు అట్లా మూమెంట్లు పెట్టకూడదు వాళ్ళకి. సాంగ్ కొరియోగ్రఫీ చేసింది నేను, నాది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. బాగా లేదు అని లేదు, బాగుంది, కానీ అమ్మాయి కనబడలేదు అన్న. ఓకే, నెక్స్ట్ అమ్మాయికి కష్టమైన మూమెంట్లు, చేయలేని మూమెంట్లు చేపించినందుకు అక్కడ మిస్టేక్ అయింది. సో వేరేదేం చేసుకోవాల్సింది నా ఒపీనియన్ చెప్తున్నాను అంతే. ఈజీ మూమెంట్లు ఇవ్వచ్చు కదా, ముగ్గురు కంటెస్టెంట్లు ఎందుకు మార్చారో నేను అనొచ్చు, అలాంటి సమాధానం ఇవ్వలేరు. అది మీకు సంబంధించిన విషయం కాదు. నా కొరియోగ్రఫీ నా వాళ్ళు చేయగలరని 200% నమ్మకం ఉంది. ఆ మూమెంట్స్ మళ్ళీ ఇప్పుడు చేయమన్నా 10 times చేస్తామని చేస్తా లేదా? ఇప్పుడు చేసిన మనకు ఇప్పుడు ఎందుకు, ఫస్ట్ టైమే కావాలి కదా. చాలా అట్లాంటప్పుడు నాకు ఫస్ట్ అక్కడ మిస్ అయిపోయినప్పుడు నేను మళ్ళీ చేసుకోవాల్సింది, కానీ అది నా ప్రాబ్లం, అక్కడ రాలేదు, కామ్ అయిపోయినా నేను. కొరియోగ్రాఫర్స్ అండి, మనం కొంచెం డీసెంట్ గా ఉంటే బాగుంటుంది, చూసేవాళ్ళకి బాగుంది. నేను డీసెంట్ గానే ఉన్నా. అండ్ జానీ గారు, సత్య గారు జస్ట్ ఒపీనియన్, ఊరికి అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. మీరు అంత సీరియస్ అవ్వద్దు. నేను నా ఫీలింగ్ చెప్పేస్తారు కదా. మీరు చెప్తారు మేడం. నాకేమనిపిస్తుందంటే అందరూ చెప్పారు వివేక్ అని, నాకు మాత్రం నువ్వే కనిపించావు. ఎందుకంటే ఒక ఆడపిల్ల మగవాళ్ళు చేసేంత పవర్ఫుల్ గా చేయడం అనేది చాలా గొప్ప విషయం, అంత ఈజీ కాదు. ఎందుకంటే మగవాడికి చాలా పవర్ ఉంటుంది లోపల, స్టామినా చాలా, బై బర్త్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. బై బర్త్ వీఆర్ ఆల్ వెరీ వీక్ పీపుల్. కానీ మనం మన వాళ్ళతో ఫైట్ చేస్తున్నాం. ఆ ఫైటింగ్ లో తనకి ఎక్కడా నువ్వు తీసిపోలేదు. సాంగ్ గా కానీ తీసుకుంటే డమ్క 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 అని కొడుతూనే ఉన్నారు. కొట్టుకోండి ఇంకా. సో పర్ఫార్మెన్స్ చూసారు. సో ఈ రోజు 10,000 రాజేశ్వరి గెలుస్తుందని మీకు అనిపిస్తే ఒక చిన్న SMS చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ ది బెస్ట్ రాజేశ్వరి. థియేటర్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సుజాత మ్యామ్ ట్రైన్ చేసినటువంటి డైమండ్ లాంటి డాన్సర్ రాబోతున్నాడండి ప్రేమ్ గోపాల్.
చేసావే నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా ఎడపైపు గుండెలో పడిలేనా నా కలలన్నీ చిదిమేసావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమాదుకు లేనిదే లోకమంత చీకటి కాదా కోసినా ఎదగొత్తు మూసినా చెలి చేతి స్పర్శలో చేదైన తీయనా ఆకలేసి ప్రేమ అంటే మనసు తెచ్చి పెట్టావే అమ్మ కాని అమ్మ భూమై అమ్మ కాని పంచావే పూల దారి పరిచింది నువ్వే వేల పట్టి నడిపింది నువ్వే వెలుగు చూపిన కన్ను పడవకే కంటిలో ఉన్నది నువ్వే ఉన్నది నువ్వే ఉన్నది నువ్వే సినిమాలో వేరేలాగా గోపాల్ చేశాడు సాంగ్, అది నాకు ఇక్కడ టచ్ అయింది. నేను సుజాత మేడం హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను నేను. 10 ఏళ్ల ప్రేమ గుర్తొచ్చు. ఎస్, 10 లవర్స్, మై డార్లింగ్, మై హార్ట్, మై మిస్సెస్. సో నేను తననే పెళ్లి చేసుకున్నాను. 10 years లవ్ చేసి తననే పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సుధీర్ మాస్టర్ సూపర్ ఉంది, కానీ చిన్న సజెషన్స్ అంతే. ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ ఓవర్ లో ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యేలాగా ఉండాలి. అంటే కరెక్ట్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఓకే, కానీ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. సూపర్. రఘు మాస్టర్ ఎవరెంత పెద్ద డాన్సర్ అయినా అవ్వకపోయినా ఏదైనా ఎంత ఎదిగినా అంత ఉదయాలంటారు కదా, అది అతనిలో నాకు బాగా అనిపిస్తుంది. అయితే నేను అందుకే అది చూసి అతన్ని చాలా ఇష్టపడతాను. అందుకే ఇష్టపడిన వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా ఇష్టమే ఉంటుంది. సో జానీ బాయ్ చాలా బాగా చేశావు, సూపర్ చేశావు, బాగుంది. సత్య మాస్టర్ యాక్చువల్లీ ఈ ఫార్మెట్, ఈ మూమెంట్స్, ఈ ఫీల్ రైట్ D1లో చేసేసారు చాలామంది మాస్టర్స్. ఇంతకన్నా హెవీగా చేశారు, ఇంతకన్నా ఎక్కువ పెయిన్ చూపించారు. అంటే నాకేమన్నానంటే కొరియోగ్రఫీ ఏమనుకున్నారు, అది ప్రజెంటేషన్ సూపర్గా చేశారు సుజాత మేడం. మీరు ఏమనుకున్నారు, అది తప్పు ఎక్కడా లేదు మేడం.
అమ్మాయి విజువల్ గా అతనికి డ్రీమ్ లో వెళ్ళిపోతుంది, తనకు కనిపించకపోవచ్చు, ఆ అమ్మాయి మాకు కనిపిస్తుంది, మాకు కూడా కనిపించకూడదు, అప్పుడు ఫీల్ వేరే ఉంటుంది. నా ఐడియా. డెఫినెట్లీ సత్య గారు, థ్యాంక్స్. ఎందుకంటే నేను యాక్చువల్ గా ట్రైడ్ ఆర్ లెవెల్ బెస్ట్. వెరీ గుడ్. వీళ్ళందరూ మాట్లాడారు, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సత్య మాస్టర్ గారు చెప్పినట్టుగా నేను D1 లో చాలా చేసేసాను, అసలు చింపేశాను అన్నారు. కానీ D2 లో కూడా చేశారు, చింపేశాడు. ఉమాయ్ చంద్రకి అయితే నేను స్టేజ్ నుంచి తీసుకొచ్చి మసాజ్ నా చేశారు. కుర్చీలో కూర్చోబెట్టి మసాజ్ చేశాను. డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఇచ్చాను. నేను డబ్బులు తేలేదురా. మసాజ్ నేను చేస్తాను. నన్ను చేయమలా చేస్తా. ఎందుకంటే సేమ్ సాంగ్ చాలా మంది చేసేసారు, నువ్వేం చేసావు. ఉమాయ్ చంద్ర ఎలా చేశాడు అనేది D2 విషయం. నాకు D3 లో నువ్వేం చేస్తున్నావు, బాగా చేసావు, చింపేశావు. థ్యాంక్ యూ ప్రేమ్. సో డ్యూయట్ రౌండ్ లో మరొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ని ప్రెజెంట్ చేయడానికి మా పూజ రాబోతుందండి. సో చప్పట్లతో కపిల్ మాస్టర్ కంటెస్టెంట్ పూజకి స్వాగతం పలకండి. సో సారీ హరి, పర్ఫార్మెన్స్ మధ్యలో ఆగిపోయింది. డాన్సర్స్ ఇలా జరుగుతూ ఉంటుందని అందరూ చెప్తున్నారు కూడా. అది డిస్లొకేట్ అయితే మళ్ళీ వాళ్ళే సెట్ చేసుకుంటారు అని ఒకసారి రేఖా ప్రకాష్ మ్యామ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో కాంపిటీషన్ లో ఇలా జరిగింది కాబట్టి, కాంపిటీషన్ అంటే ఒక్కసారి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ అదే లాస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మ్యామ్, రీకన్సిడర్ చేయరు. కానీ అది ఎవరు చేయరో నాకు తెలీదు, నేను చేస్తాను. అది ఎందుకంటే అది తప్పు కాదు. ఏదో తను మర్చిపోవడమో లేకపోతే అమ్మాయిని పడేసి తెలియకుండా అయిపోయిందని ఇంకోసారి చేయడం అలా చేయట్లే తను. సో ఐ డోంట్ థింక్ సో. ఇక్కడ ఉంటే కొరియోగ్రాఫర్స్ ఆల్సో దే విల్ అగ్రీ ఫర్ దిస్. ఓకే ఓకే ఓకే
No, there's nothing wrong because it's genuine problem. So we are all considered. We want to see it once again. ఎస్ ఆఫ్ కోర్స్. And Hari, please let me tell you, ఇది నీ సాంగ్ కాదు, నువ్వు కంటెస్టెంట్ వి కావు. నా కళ్ళు ఆ అమ్మాయి మీదే ఉంటాయి, ఆ అమ్మాయే కంటెస్టెంట్. యు ఆర్ జస్ట్ అ సపోర్టర్. ఓకే, నీకు నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి కనుక ఐఎమ్ అవేరింగ్నెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ హరి. గుసగుసలను వినరా జర జర ఆకే విషంగా జర జర పై పైకి రారా జర జర నీపై విషంగా రసికుడవని చేరా రుజువేది రాజశేఖర నిజమని అనవేరా తరుణమిదేరా తడబడి అడిగారా అందించవేమి ఆసరా మనవిని వినవేరా మానసు చోరా పలకరా నిన్నేరా పిలిచెరా పూబాల పలకరా ఓ వీరా తరికిరా అలమెరిసిన అందాలు అందించని సరసర పక్కే విషంగా సరసర పై పైకి రారా సరసర నీ కైవసం కానా ఓ సరసర తూగే నిశాల సరసర నన్ను దూకనీరా సరసర నీ పౌరుషం పైన సరసర బాకే విషంగా సరసర పై పైకి రారా సరసర నీ కైవసం కానా వెరీ టాక్సిక్ పాయిజన్, స్వీట్ పాయిజన్. ఏం చేశారు, సూపర్. ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు జానీ మాస్టర్. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. హరినాథ్ రెడ్డి నెక్స్ట్. బాకే విషం హరినాథ్ రెడ్డి. పై పైకి రారా సరసర నీ కైవసం కానా హరినాథ్ రెడ్డి ఫస్ట్ నీకు హ్యాట్స్ ఆఫ్. నాకు స్పెషల్లీ ఈ మూమెంట్ చాలా కరెక్ట్, దాని గురించి పుట్టింది అన్నట్టు కనిపించింది మూమెంట్. సరసర బాకే విషంగా సరసర పై పైకి రారా ఐ లైక్. సరసర బాకే విషంగా సరసర గుడ్. హరి, ఫస్ట్ టైం జానీ మాస్టర్ నీ గురించి కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతుంటే విన్నాను. నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. చాలా అవునా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా? ఓకే, ఇట్ షిఫ్ట్. సుజాత మ్యామ్. ఇట్ ఇస్ బ్యూటిఫుల్. అంటే పూజ చింపేశావు. కపిల్ మాస్టర్ గారు రియలీ గ్రేట్ కంపోజింగ్. ఇట్స్ రియలీ గుడ్. సత్య మాస్టర్ ఏమంటారు చూద్దాం. థ్యాంక్ యూ సార్.
ఎంత పెయిన్ ఉన్నా అతను బయట కనిపించకుండా చేశాడు కాబట్టి ఆ ధైర్యం తనకు వచ్చింది, ఇది ఫినిష్ చేయగలిగింది. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. సుధీర్ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నీకు హర్భజన్. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ చాలా పర్ఫెక్ట్. లాస్ట్ టైం మిస్ చేసావు కదా, నీ డెడికేషన్ అంతా ఈ సాంగ్ లో చూపించేసావు. సూపర్. పూజ లాస్ట్ ఎపిసోడ్ లో ఎంత ఏడ్చావు అంత నవ్వు ఇప్పుడు. అన్ని కాంప్లిమెంట్స్. మ్యామ్ రాజేశ్వరి నీకు పోటీ. కాంపిటీషన్ వచ్చి నించుంది, జాగ్రత్త. పూజ సూపర్. హరినాథ్ రెడ్డి గురించి అందరూ చెప్పేశారు, కానీ నేను చెప్పాలని పాపం చూస్తున్నాడు. సూపర్. అంటే అందరూ చెప్పినవి నిజాలు, అవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ పచ్చి నిజాలు. నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ ఆ అమ్మాయిని జాగ్రత్త చేయడం, సత్య మాస్టర్ చెప్పిన మాటలు 100% కరెక్ట్. వండర్ఫుల్. వదలదు. పోటీ అంటే ఇలా ఉంటేనే దానికి ఒక బ్యూటీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. గ్రీన్ లైట్, గ్రీన్ లైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హరి. థ్యాంక్ యూ. డ్యూయట్ రౌండ్ లో ది బెస్ట్ అనిపించుకోవడం కోసం రఘు మాస్టర్ ట్రైన్ చేసినటువంటి సత్యనారాయణ రాబోతున్నానండి. నీలో ఉందండి ఆ ముద్దు నీకే సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి. చలిగాలి అంది చలికి ఉణుకే పుడుతుంది, వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుంది. చలిని తరిమేసి ఆ పిటకే తెలుసండి, శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. పొమ్మంటావే బాలిక, ఉంటానంటే తోడుగా. ఎంత జాలిరా తమరికి నా మీద. ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో దాగుంది, నీ వైపే నన్నే లాగింది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది. సల్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందండి, ఆ ముద్దేదో నీకే ఉందండి. మనసే నీలో ఉందండి, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది.
ఎంతగా ఇంప్రెస్ అయ్యారో చూద్దాం. సుజాత మ్యామ్. థ్యాంక్ యూ. ఇట్స్ డిఫరెంట్ గా ఉంది, అంటే అన్ని కొంచెం వెస్టర్నైజ్డ్ గా, కొంచెం బ్యాలే స్టైల్ అలాంటి డువేట్స్ మధ్యన సల్వార్ వేసుకొని చాలా బాగుంది. ఐ మీన్ కొంచెం రివైండ్ చేసి వెనక్కి వెళ్ళినట్టుంది డువేట్ సాంగ్. ఇట్స్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. సుధీర్ మాస్టర్. ఫస్ట్ ఈ రౌండ్స్ కి, ఈ కాంపిటీషన్ కి ఇది ఓకే సత్య. ఇంకా ఫర్దర్ రౌండ్స్ కి ఇంకా కావాలి. ఓకే. ఆల్ ది బెస్ట్ సత్య. బాగుంది, చాలా బాగుంది. కపిల్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మంచి కర్డ్ రైస్ తిన్నట్టుంది. థ్యాంక్ యూ సార్. సూపర్. రఘు మాస్టర్, కంగ్రాట్స్. సత్య మాస్టర్. మూమెంట్స్ బాగున్నాయి, కానీ 4 మైనస్లు ఉన్నాయి దీంట్లో. 1 కాస్ట్యూమ్, 2 లిప్సింగ్, 3 ఎక్స్ప్రెషన్. నాకు అవి కనిపించినాయి, బట్ ఓవరాల్గా సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ సార్. రెడ్ ఆర్ గ్రీన్ మాస్టర్. జానీ మాస్టర్. సత్య గారు చెప్పినట్టు ఎక్స్ప్రెషన్స్ సరిగా లేవు. సో లిప్ ఒకటి ఎక్కువ, అదే సేమ్ అందరు చెప్పినట్టే బాగుంది. గుడ్ కొరియోగ్రఫీ, బాగుంది. రేఖ మ్యామ్. ఒక హెవీ సాంగ్, రొమాంటిక్, ఒక ప్యాషనేట్ రొమాంటిక్, ఇంకేదో ఒక రొమాంటిక్ అలా చేస్తూ సడన్ గా ఒక 90s లో కొరియోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఇట్స్ వండర్ఫుల్. కపిల్ గారితో నేను చేయగలుగుతాను. ఆవకాయ లేని పెరుగన్నం. థ్యాంక్ యూ. పెరుగన్నానికి ఆవకాయ ఉంటే ఇంకా అదిరేది, ఇంకా ఆవకాయ తక్కువ. అది ఎందుకు తక్కువ అంటే నీ పార్ట్నర్ అసలు నిన్ను చూడడానికి అంటుంది, నేను చూడను. ఎక్కడ? హలో కావేరి, కమ్ కమ్. దానికి సమయం వేరే ఉందండి. ఎందుకు చూడలేదు తన్ని ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నప్పుడు? నీ గురించి కదా పాడుతున్నాడు. పార్ట్నర్ రౌండ్, డుయేట్ రౌండ్ అంటే ఇట్ హ్యాస్ టు బి ఇంటరాక్ట్. ప్రపంచాన్ని మర్చిపోవాలి, అదే డుయేట్ కదా. అది వదిలేదు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. బాగా చేశారు. మేకప్ ప్రకాష్ మ్యామ్ కూడా సత్యకి గ్రీన్ లైట్ ఇచ్చేశారు. మరి మీరే ఉంటారు, సత్య ఇవాల్టి బెస్ట్ డాన్సర్ అవ్వచ్చు, 10,000 గెలవచ్చు. గెలుస్తాడు అని మీకు అనిపిస్తే వెంటనే SMS చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి మీరు గెలుచుకుంటారు వివేల్ అల్ట్రా ప్రో D3 తరపునటువంటి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ ది బెస్ట్ అయితే. థ్యాంక్ యూ. ఇప్పుడు డ్యూయట్ రౌండ్ లో జానీ మాస్టర్ తయారు చేసినటువంటి లడ్డు బ్యూటిఫుల్ గా ముస్తాబైందండి. చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. సో అందుకైతే ఇప్పుడు మనల్ని అందరినీ అలరించబోతుంది డ్యూయట్ రౌండ్ లో. కొట్టనా చెట్టునే కట్టనా ముంతలో దాచకే నీ వెన్నెలు ముద్దుగా తాకని నీ జొన్నులు ముందుగా చిక్కని నీ సొంపులు ముద్దగా అందని నీ సోకులు కృష్ణాపురారికి కన్యాకుమారికి కౌగిళ్లలో కాలు జారింది చీలదారుళ్ళకి చిలక గిచ్చుళ్ళకి చెక్కిళ్ళకి రంగు మారింది
పెట్టుకో తట్టుకో గుట్టుగా ముట్టుకో వేణువే ఊదన ప్రాణాలకి ప్రాణమే ఇవ్వన పరువాళ్ళకి పాటలే నేర్పన నీ బయటకి పల్లవే అవుపన నీ పాటకి Let's start with Satya Master. Why Master? కాస్ట్యూమ్స్ ప్రాబ్లం కదా, అందరికి వస్తుంది కదా, అది అందరికి వస్తుంది ప్రాబ్లము. అండ్ మూమెంట్ సైజ్ అలా ఎక్కటం అలాంటి సాంగ్ కాదు ఇది, కంపోజిషన్ అలా కాదు, నాకు అసలు ఏం నచ్చలేదు అది తప్ప. Raghu Master. బాగుంది. థ్యాంక్ యూ సార్. మాస్టర్ మీకు కొంచెం జాలి పాలు ఎక్కువ మాస్టర్. మిమ్మల్ని ఎవరు కనికరించకపోయినా కానీ వాళ్ళ మీద మీరు లేదు అలానే కాదు, అంటే స్టార్టింగ్ స్టేజ్ D1 D2 D3, ఇది D3 అంటే స్టార్టింగ్ బ్లాస్టింగ్ రావాలని అంటున్నారు. కానీ అది ఎవరికి సాధ్యం అంటే ఆ వివేక్ నా ఒపీనియన్, ఆ వివేక్ వాళ్ళందరినీ చూశారు కాబట్టి వాళ్ళకు ఒక టెన్షన్ క్రియేట్ అయింది. సెకండ్ D3కి ఇప్పుడు వచ్చిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టార్చరే, అంటే దానికంటే ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి. అయితే సైమల్టేనియస్ గా ఈ స్టేజ్ దగ్గర అసలు ఏం జరుగుతుంది అని కూడా అర్థం కావట్లేదు నాకు, ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఒకటి సెట్ అవుతుందా, ఇప్పుడు ఇందాక కాస్ట్యూమ్ అనేసారు కానీ అదన్నీ ఇంటర్నల్ ప్రాబ్లం. మేడం కి కూడా చెప్పించాము, ఎవరి నోట్లో నుంచి కాస్ట్యూమ్ గురించి మాట్లాడకండి అని స్పెసిఫై చేయించాం. ప్లీజ్, ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్, డోంట్ రేజ్ అబౌట్ కాస్ట్యూమ్స్ ఈ స్కెడ్యూల్ కి. ఎందుకంటే అది తర్వాత అది ఇంటర్నల్ గా మాట్లాడుకుందాం. సో కాస్ట్యూమ్ ప్రాబ్లమా అది మాట్లాడద్దండి. నేనైతే చెప్తున్నాను కదా, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో చూడడానికే వచ్చాను, చెయ్యడానికి రాలేదు ఈ స్కెడ్యూల్ కి. ఎందుకంటే సడన్ గా చేసేయడం అంటే కాదు. ఎక్స్క్యూజ్ మీ D3 ఇది కాంపిటీషన్, మన మీద నమ్మకంతో 200-300% మనల్ని పిలిచారు. డాన్స్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు, 100 ఉన్నారు, 1000 ఉన్నారు. 6గురినే తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే మనం ఏదో చేస్తామని, ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి వచ్చానే. నేను ఒప్పుకోను, నేను మాట్లాడేటప్పుడు ఎందుకు చెప్తానంటే మనసులో ఒకటించుకొని బయటికి మాట్లాడటం అనేది ఎవరు చేయొద్దు, నేనైతే అలా చేయను. బట్ కాస్ట్యూమ్స్ కి మార్క్స్ ఉన్నాయా లేదా అనేది నాకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ పెట్టింది మీ అందరికీ కూడా మీ ఒపీనియన్స్ ని చెప్పమని, మిమ్మల్ని ఆర్గ్యుమెంట్స్ చేసుకోమనడానికి కాదు. మనం ఆర్గ్యుమెంట్స్ కోసం రాలేదు, దానికన్నా బయటికి వెళ్ళిపోదాం, అందరం షో ఆపేద్దాం, హ్యాపీగా ఆర్గ్యుమెంట్ చేస్తాం. వి నీడ్ జస్ట్ ఒపీనియన్స్. ఆ ఒపీనియన్ ఎవరన్నా ఇంకొకరు చెప్తుంటే ప్లీజ్ దయచేసి పక్కన వాళ్ళు జస్ట్ విని ఊరుకోండి. ఒపీనియన్స్ చెప్తున్నారు అంతే, నాకు ఇలా అనిపించిందండి అంతే. అది నేను మీ అందరితో కూర్చుని ఇక్కడ జడ్జిమెంట్ కు ఒప్పుకున్నాను అంటే మీ అందరూ కూడా వర్త్ అని వచ్చి కూర్చున్నాను. మాకు వర్త్ కాదంటే అని మీరు చెప్తే నేను ఎప్పుడో వెళ్ళిపోతా మా ఊరికి. మీరేం చెప్పారంటే నేను ఊరికే చూడడానికి వచ్చానండి, చేయడానికి రాలేదు అంటారు. యు ఆర్ వర్త్ ఇట్, దట్ ఈస్ ద రీజన్ D has brought you here. Because you are there, I am here. ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడితే ఆగేం కర్మ జడ్జ్మెంట్ చెప్పడానికి. దట్ స్టేజ్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ప్లీజ్ ఫాలో దట్ రెస్పెక్ట్. మన వెనకాల పెద్ద పెద్ద లేబుల్స్ ఉన్నాయి మనకి. అవి ఏమి అంటే వీఆర్ ఫిల్మ్ కొరియోగ్రాఫర్స్. ఇది వ్యూవర్స్ షో, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫిల్మ్. ఆ ఫిల్మ్ లో మనం ఏం చేస్తామో ఇక్కడ మనం క్రియేట్ చేయగలం అనే నమ్మకం ఆడియన్స్ కు ఉంది, చూస్తున్నారు కనుక ఇట్స్ ఆర్ డ్యూటీ టు ప్రెజెంట్ దట్ వే. అందులో
కాస్ట్యూమ్స్ ఉన్నాయి, మేకప్ ఉంది, బిహేవియర్ ఉంది, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, లిప్ మూమెంట్స్ ఉన్నాయి, డీటెయిల్డ్ వర్క్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ వర్క్ ఉంది, స్టేజ్ యూటిలైజేషన్ ఉంది, ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లైటింగ్ ఈజ్ యువర్ డ్యూటీ. అండ్ వన్ మోర్ థింగ్ వెరీ క్లియర్, అన్ని తెర వెనకాలే కనపడతాయి, తెర ముందర ఏది కనపడదు. సో మన ఊరికే డిస్కస్ చేసి వేస్ట్. నాకు తెలిసి ఇది ఎలిమినేషన్ రౌండ్ గానైతే చాలా క్లియర్ గా, చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఈజీగా తీసేస్తా, చాలా ఈజీగా లేపుతా అందరు. సో ఎవ్రీథింగ్ కౌంట్స్. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కౌంట్స్. సో రెడ్ లైట్. థ్యాంక్ యూ సో మచ్. 6 డ్యూయెట్లు చూసేసాం, 6 పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ది బెస్ట్ డాన్సర్ ఎవరో ఇక తెలుసుకునే సమయం వచ్చేసిందండి. కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం 1 by 1. ముందుగా కపిల్ మాస్టర్ కంటెస్టెంట్ పూజ. సరసరా బాకే షమ్లా సరసరా బై బై కిరారా సరసరా నీకై మసంకానా సరసరా తోగే షమ్లా సరసరా నన్ను దూకనీరా సరసరా నీ పౌరుషం పైన. సుధీర్ మాస్టర్స్ కంటెస్టెంట్ చిన్న. రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ సత్య. కొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. సుజాత మ్యామ్స్ కంటెస్టెంట్ ప్రేమ్ గోపాల్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావు, నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేనా నా కలలన్నీ చిదిమేశావు. జానీ మాస్టర్స్ కంటెస్టెంట్ సుజాత. కృష్ణమురారికి కన్యాకుమారికి కౌగిళ్ళలో కాలు జారింది, చిలకారుళ్ళకి చిలక గిచ్చుళ్ళకి చెక్కిళ్ళకి రంగు మారింది, ఓ మాధవా నువ్వునవా ఉయ్యాల మురళి రాగాలు. సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి. ఏదో నన్ను పాడి నువ్వే నాకు సరి జోడి. సో ఇక ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయండి. ఈ 6లో ది బెస్ట్ డాన్సర్ ఎవరు ఇంకాసేపట్లో తేలిపోతుంది. సో ఎవరు ఓట్ చేయకూడదు. సో మీ గెస్ట్ కనుక కరెక్ట్ అయితే మీరు గెలుచుకుంటారు వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. అండ్ వీరిలో ఎవరు ది బెస్ట్ డాన్సర్ అయితే వారు గెలుచుకుంటారు 10,000 రూపీస్ చెక్. సో అల్టిమేట్ జడ్జిమెంట్ కావాలి మ్యామ్. గురూజీ కుచ్ కహియే. పూజ. కంగ్రాచులేషన్స్ పూజ, కంగ్రాచులేషన్స్. ఏడ్చి 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 మొత్తానికి 10,000 కొట్టేస్తావా? సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు పూజ ది బెస్ట్ డాన్సర్ గా నిలుస్తుంది, 10,000 రూపాయల చెక్ గెలుస్తుంది అని గెస్ట్ చేసి SMS చేసిన వారికి కంగ్రాచులేషన్స్. సో పూజ 10,000 ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా నువ్వే ది బెస్ట్ డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంటే, ఈ 6లో నువ్వే ది బెస్ట్ డాన్సర్ అని ప్రూవ్ చేసుకుంటే ఇది డబుల్ అవుతుంది. 10,000 20,000 అవుతాయి. అండ్ ఆ ఎపిసోడ్ గాను ది బెస్ట్ డాన్సర్ అయినందుకు 10,000. సో 20 + 10 30,000. ఆ 30,000 నెక్స్ట్ లెవెల్ కి 60 + 10 70,000 అవుతాయి. ఆ 70,000 నెక్స్ట్ ఎపిసోడ్ కి 1,40,000 + 10 1,50,000 అవుతాయి. ఓకే, అవి మళ్ళీ డబుల్ అవుతాయి 3 lakhs అవుతాయి, అవి డబుల్ అవుతాయి 6 lakhs అవుతాయి. అంటే మీ ఇష్టం, మీకు ఎంత టాలెంట్ ఉంటే అంత డబ్బు మీ సొంతం అవుతుంది. సో ఛాలెంజ్ పూజ, నీకు 10,000, నెక్స్ట్ లెవెల్లో 30,000. నెక్స్ట్ లెవెల్లో 30,000.
నెక్స్ట్ లెవెల్లో 30,000. సో 10,000 నాకొద్దు, నెక్స్ట్ లెవెల్లో నేనే బెస్ట్ ఆన్సర్ అయి 30,000 గెలుస్తాను అంటోంది పూజ. సో లెట్స్ విష్ హర్ ఆల్ ది బెస్ట్. సో అదండి, నెక్స్ట్ వీక్ ఇక అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ లో ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. 12 మంది కంటెస్టెంట్స్ లో ఒక్కరికి మనం గుడ్ బై చెప్పేస్తాం నెక్స్ట్ వీక్. సో ఆ ఉత్కంఠ క్షణాలను ఎంజాయ్ చేయాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి. అండ్ పూజ, మిగతా కంటెస్టెంట్స్ అందరూ గివ్ యువర్ బెస్ట్. మాస్టర్స్ ప్లీజ్ గివ్ యువర్ బెస్ట్. సో నెక్స్ట్ వీక్ కలుసుకునేంత వరకు మా వివేల్ అల్ట్రా ప్రో D3 ఎంటైర్ టీమ్ తరపున టేక్ కేర్ అండ్ ఎంజాయ్ మాడి. బాయ్. ఒక స్పెషల్ రెడ్ రూమ్ ఉంది. ఒక్కొక్క మాస్టర్ వెళ్తారు. ఏ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే బాగుంటుందో వారి ఒపీనియన్ చెప్తారు. ఎవరైతే ఎక్కువ సార్లు నామినేట్ అవుతారో వారు D3 నుంచి వైదొలుగుతారండి. కాంపిటీషన్ లో తను పార్టిసిపేట్ చేయలేను అని చెప్తున్నాడు. నాకు హరినాథ్ రెడ్డి నీతో ఆడుకుంటున్నాడు అని అనిపిస్తుంది. సో ఆయన డిసిషన్ కి తిరుగులేదు. బాగా దెబ్బతింటావు ఎక్కడో.